అన్నం పరబ్రహ్మ స్వరూపం. పరమేశ్వరునికి అన్నంతో అభిషేకం చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అలాగే పరమేశ్వరునికి అన్నంతో అభిషేకం కానీ లేదా అన్నంతో అర్చన చేయడం వల్ల ఆ పరమశివుని ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండి శివుడి కటాక్షం మనకు తొందరగా లభిస్తుంది. అన్నంతో అర్చన ఎలా చేయాలంటే, మనం ముందుగా వండిన అన్నంలో అన్నాన్ని ఎంగిలి చేయక ముందే పరమేశ్వరుడి కోసం కొంచెం పక్కకి తీసుకో. తర్వాత పరమశివుని దగ్గర ఒక ప్లేట్ కానీ లేదా తమలపాకు కానీ వేసుకుని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కానీ లేదా శివ అష్టోత్తరాలు కానీ శతనామావళి కానీ చదువుకుంటూ అన్నంతో శివుని దగ్గర అర్చన చేసుకోవాలి. ఇలా అర్చన చేసుకున్న అన్నాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత పూజ ముగిసిన తర్వాత ఆ అన్నాన్ని మనం ప్రసాదంగా స్వీకరించాలి. ప్రసాదంగా స్వీకరించిన తర్వాత కూడా అన్నం మిగిలి ఉంటే దానిని పారే నీటిలో వేసేయాలి. ఈ శివముక్కోటి రోజు ప్రతి ఆలయాల్లో శివునికి అన్నంతో అభిషేకం మరియు అన్నంతో అర్చన చేస్తూ ఉంటారు. మీకు దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకోండి.